నేటి పునీతులు పునీత మార్టిన్ గారు. Angelus Domini nunciavit Mariae. విశ్వాసముతోను పవిత్రాత్మలోను నిండిన 7 మందిని ఎన్నుకునిరి. శనివారం, ఏప్రిల్ 13, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాటాడడి యూదులు హెబ్రీయులపై సనిగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమును అంతను కూడా పిలిచి, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయొచ్చు ఈ పరిచర్యలయందు నిమగ్నులమై యుండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమును అంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకు ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోను పవిత్రాత్మతోను నిండిన స్టెఫాను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు యూదుల మతావలంబకుడును, అంతియోకుకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తలులు ఎదుట నిలువబెట్టగా అపోస్తలులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. అర్చకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు.